అప్పుడు ఎలా వచ్చినావు? అన్నకు ఎప్పుడు ఎలా వచ్చినావు? హలో హాయ్, వెల్కమ్ టు లాస్య డైలీ బ్లాగ్స్. చూడండి మా చిన్నోడు పొద్దున్నే నాతో పాటు లేచిండు. ఇంకా ఏం పని చేసుకొని ఇస్తాడో ఏమో చూడాలి. ఇంకా ఇక్కడ చూడండి, లైట్ ఆఫ్ చేయమంటే లైట్ ఆఫ్ చేయట్లేడు. ఇంకా కొంచెం నిద్రలో ఉన్నప్పుడు ఇంకా అట్లనే నన్ను ఏం పని చేసుకొని ఇయ్యాడు. ఇక్కడేమో వర్షం పడుతుందని చూస్తున్నాం. పడుతుందా? చలి పెడుతుందా? వెచ్చుకుంటావా? మరి వెచ్చుకోవా? మరి ఏం చేస్తావు? వాటరా? సే హాయ్ చెప్పురా. అచ్చా అచ్చా అచ్చా. కాలితే స్లోగా తిను, ఓకేనా? ఏం చేస్తున్నావు? బొమ్మలు చేస్తున్నావా? లేపుతా. ఇంకా నా పనులన్నీ అయిపోయినాయి. ఇంకా మా అమ్మల్ని లేపుదామని వెళ్తున్నా. మా చిన్నోడేమో బ్రేక్ఫాస్ట్ చేస్తుండు. లే, చెల్లెమ్మ టిఫిన్ కూడా తింటుంది చూడు. మా అమ్మలు లేచినాక బ్రష్ చేపించి స్నానం చేపించి ఇంకా నేను స్కూల్కి రెడీ చేస్తున్నా. పెట్టుకోవాలి, అప్పుడే డీసెంట్ గర్ల్ గుడ్ గర్ల్ అంటారు. చెప్పు మేడంకి, మా మమ్మీ పెట్టమన్నది మేడం, అట్లా తీయొద్దంట, అట్లా తీస్తే గొంతు పెద్దగా అవుతుంది, అప్పుడు మాటలు రావు. గాజులు అయ్యా అక్క పొసి చూస్తుందా? ఏం చేస్తున్నావు చిన్నోడా? మీ అక్కకి ఆకలి అవుతుందని బాక్స్ అన్నం పెడుతున్నావా? వెరీ గుడ్. చాలు, ఇంకా చాలు చాలు. ఇంకా అబ్బో ఎట్లా అంటున్నావురా? వెరీ గుడ్ గర్ల్. తెచ్చేస్తుంది ఆగామే. ఈ పక్కకి ప్లేట్ స్పూనా? పట్టు స్పూన్. అబ్బో అయ్యో తెచ్చిచ్చింది. థ్యాంక్ యూ చెప్పు చెల్లమ్మ. సైడ్కి పెట్టు, ఇక్కడ ప్లేట్ సైడ్కి. నీకు కాదే, అక్క చెప్పాలి. చెప్పు చిన్నోడా. అమ్మ థ్యాంక్ యూ అన్న. నువ్వు తినిపోయి తిను. ముందుకు జరుగు, పెడుతుంది. తిను. దగ్గరకు రా చిన్నోడా, దగ్గరకు రా. తినబెట్టు, ఇప్పుడు తినబెట్టు, అక్కడికి తినబెట్టు. అగో పెడుతుంది చూడు. తినిపోను అక్క. ఇద్దరు అక్క బాస్కెట్ తీసుకురాపో. బాక్స్ బ్యాగ్ తీసుకురా. బాస్కెట్ కమ్ హియర్, గివ్ మీ. థ్యాంక్ యూ. ఏడికిరా? బాయ్. ఆగు, బాస్కెట్ ఆడబెట్టు. బ్యాగ్ ఒకటి వేసుకో, అక్క బాస్కెట్ పట్టుకుంటుంది, ఓకేనా? స్కూల్కి వెళ్ళాల్సిన వాళ్ళు లేచి రెడీ అవ్వరు, కానీ మా చిన్నోడు మాత్రం మార్నింగే లేచి వాళ్ళ అక్కతో పాటు స్నానం చేసుకుంటాడు. వాడు రెడీ అవుతాడు. పట్టుకొస్తలేప. నువ్వు ఎడికి రెడీ అవుతున్నా? నడు, కిందికి నడు. వస్తుందిలే అమ్మ, వస్తుందిలేప. దా మీరు లే లే లే. దా
సరే సరే మరి నేను రోడ్ ఓవర్ క్రాస్ చేపియాలి. తాగుదులే. బాయ్ చిన్నడా. ఏం చెప్పింది? ఎందుకు హాలిడే? మరి హోంవర్క్ ఎందుకు ఇచ్చింది మీ మేడం? అన్నీ యాక్టింగ్స్. పడ్డదా? పడేసినావా? ఇప్పుడు ఎట్లా పోవాలి బయటికి? ఏ కొట్ల అమ్మ అమ్మో, నీకు ఎంత హుషారు చిన్నోడే, నీకు తెలుసా ఈ గేర్ తీసిన? చిన్నోడివా చెల్లమ్మా నువ్వు? ఓ బన్నీ సంబరం. వర్షం పడుతుంది. వేసుకో, అట్లా వేసుకొని ఎక్కువ. చలో రోషన్ పోతుండా? పోయింది. పోదమా ఇంటికి పోదమా మనం? పోదంపా. ఓ ఆయిల్ ఎన్నైనా ముట్లు. పైకా బయటకా? కింద కట్టావు. జరుగు కట్టేది. పట్టుకొని పట్టుకొని రారే, పట్టుకొని కింద అత్త. ఇంకా ఆఫ్టర్నూన్కి వంట చేస్తున్నా. టమాటా పచ్చడి, క్యాప్సికమ్ టమాటా కర్రీ. మా చిన్నోడు లేచి ఇంకెంత సతా ఇచ్చిందో చూడండి ఒకసారి. దిగవా? వంట చేయొద్దా? దిగు, మమ్మీ వంట చేస్తుంది. అన్నంగా అన్నం కూర నువ్వే కదా తినేది. ఫస్ట్ అడిగేది నువ్వే కదా. అన్నం పెట్టు మమ్మీ, కూర కావాలి మమ్మీ, ఇంకా అన్నం పెట్టు మమ్మీ, ఆకలి అవుతుంది మమ్మీ అని ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు రోజు? దిగు దిగు వంట చేస్తుంది. బాగుంది తిన్నాడా? పోయింది వెంట చిన్నోడికి కడుపు నిండా తింటాడంట. అయ్యప్పు అయితేనే దిగుతావా? ఇంకా తీస్తావా? కారం ఉందా? అక్క స్కూల్కి పోయిందా? కొంచెం కారం వస్తున్నాడా? కారం అవుతుంది.
బాగుందా? నీకు ఇష్టం కదా కారము? అక్కకేమో కారం, డాడీకి వద్దు వద్దు కారం వద్దు మాకు అంటాడు కదా. బాగుందా చట్నీ? అబ్బా తిను. అయ్యో బాగుందా? ఏ స్పూన్ తో తిను. అమ్మో నాకొద్దు చిన్నోడు, నాకొద్దురా. ఇంకా చాలా కారం అవుతుంది, వద్దు సరేనా? ఓకేనా? వాటర్ ఇవ్వాలా? ఏం కూర చిన్నడా? ఇదే అలా అక్కకు టైం అయిందా? మరి పోవద్దా తొలకరా నీకే? పో మరి. వాన పడుతుందా? తడిచిపోయి మొలకెత్తుతావా? పో మీ డాడీ దగ్గర. మళ్ళీ ఎందుకు వస్తున్నావు? మీ డాడీ దగ్గరికి పోతున్నావు కదా. ఎందుకు అమ్మలే రోజు హాలిడేనా అంటది. స్కాన్ చేస్తున్నావు వచ్చినాడు ఇంకా. నడండి పైకి నడండి చేపట్టుకో, చెల్లమ్మ చేపట్టుకో నడిచినాడు డాగ్. ఇంకా ఈవినింగ్ మా పిల్లలు ఇంకా డికాషన్ బ్రెడ్ తింటున్నారు. వాళ్ళు తినేదేమో కానీ కింద చూడండి ఎంత పడేసారు. వర్షం పడుతుంది కదా, అందుకే వేడిగా డికాషన్ తాగుతూ బయట కూర్చున్నారు. బ్లాగ్స్ హాస్పిటల్కి వస్తున్నాము. నాకు ఆయ అయింది, డాక్టర్ దగ్గరికి పోతున్నా. మళ్ళీ వస్తా ఫ్రెండ్స్ అన్న. బాయ్. ఇంకా వాళ్ళ డాడీ వర్క్ అయిపోయినాక మేము హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా చిన్నోడికి కొంచెం హ్యాండ్స్కి లెగ్స్కి ఇన్ఫెక్షన్ లాగా అయ్యి అవి స్ప్రెడ్ అవుతున్నాయి, పింపుల్స్. సో అది ఎంతకి తగ్గట్లే అని చూపించుకుందామని వెళ్తున్నాము. ఇక్కడేమో వెయిట్ చెక్ చేస్తున్నాం. మా చిన్నోడి వెయిట్ చూస్తే షాక్ అసలుకి. వాడికి ఎప్పుడు చూపిలే రెగ్యులర్గా. ఇక్కడ అమ్ములకేమో 12, ఇక్కడ చిన్నోడికేమో టెంపరేచర్ చెక్ చేస్తున్నాడు. అస్సలు భయపడట్లేడు. భయమైతలే. ఇంకా హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి రిటర్న్ అయ్యేసరికి పిల్లలు పడుకున్నారు. అంతే అండి వ్లాగ్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.